ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ నమస్కారాలు. వైకుంఠ ఏకాదశికి సంబంధించి నవంబర్ 27వ తారీఖున ఉదయం 10 గంటలకు మనందరికీ కూడా ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ రిజిస్ట్రేషన్స్ అనేవి స్టార్ట్ చేశారు. డిసెంబర్ 1వ తారీఖున సాయంత్రం 5 గంటల వరకు ఈ రిజిస్ట్రేషన్స్ మీకు ఓపెన్లో ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. అలాగే నేను నిన్న ఎలా రిజిస్టర్ చేయాలో ఒక వీడియో చేశాను. అలాగే ఏవేవి తప్పులు మీరు చేస్తున్నారో కూడా ఒక వీడియో చేశా. దయచేసి అవి కామెంట్ సెక్షన్లో పెడితే చూడండి. 12 సంవత్సరాల లోపల పిల్లలకి రిజిస్ట్రేషన్ అవసరం లేదు. ఇవన్నీ ఫ్రీ టికెట్లే, ఎవరైనా రిజిస్టర్ చేసుకోవచ్చు. అలాగే ఖచ్చితంగా 3 రోజులు సెలెక్ట్ చేసుకోండి. డిసెంబర్ 30, 31, జనవరి 1 3 రోజులు సెలెక్ట్ చేస్తే ఏదో ఒక రోజు మనకు ఈ లక్కీ డిప్లో సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. దయచేసి ఇవి గుర్తుపెట్టుకోండి. వీటికి సంబంధించి ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. మరొక 3 రోజులు మనకు టైం ఉంది. కౌంట్ డౌన్ అనే చెప్పొచ్చు. ఓకేనా? ఇక థర్డ్ పాయింట్, ప్రస్తుతానికైతే ఫిబ్రవరి వరకు కూడా అన్ని రకాల దర్శన టికెట్లు ఆన్లైన్లో రూములతో సహా పూర్తిగా అయిపోయాయి. అయితే ఎవరికైతే ఫిబ్రవరి కొత్త సంవత్సరం వరకు టికెట్లు లేవో మీరు ఒక రోజు ముందు తిరుపతి వచ్చి సర్వదర్శనం టోకెన్లు తీసుకోండి. ప్రస్తుతం అయితే మధ్యాహ్నం 2 గంటల తర్వాత మనకు విష్ణు నివాసము, శ్రీనివాసము, భూదేవి కాంప్లెక్స్ లో ఈ సర్వదర్శనం టోకెన్లు ఇస్తున్నారు. నిన్న కూడా 13,000 ఉచిత సర్వదర్శనం టోకెన్లు, 2 నుంచి 3,000 శ్రీవారి నడక మార్గం టోకెన్లు ఇచ్చారు. ప్రస్తుతానికైతే భక్తుల రద్దీ అనేది బాగా తక్కువగా ఉంది. తొందరగానే దర్శనం అయిపోతుంది. మీరు ఎవరైనా వస్తే 3 గంటల లోపల మీ దర్శనం అయితే పూర్తిగా సక్సెస్ఫుల్ గా అయిపోతుంది. ఇక డిసెంబర్ వరకు కూడా హోమం టికెట్లు కూడా పూర్తిగా అయిపోయాయండి. జనవరి, ఫిబ్రవరి వారికి మీకు టికెట్లు కనుక లేకపోతే శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్లు బుక్ చేసుకునే ఒక్క అవకాశం అయితే ఉన్నది. అది కూడా జనవరి వారికి సంబంధించిన టోకెన్లు డిసెంబర్ 25 కానీ 26 కానీ విడుదల చేస్తారు. ఇక ఫిబ్రవరి వారికి సంబంధించిన హోమం టికెట్లు జనవరి 25 కానీ 26 కానీ విడుదల చేస్తారు. దయచేసి మీరందరూ ఆ రోజు ప్రెస్ రిలీజ్ వస్తుంది, నేను మీ అందరికీ చెప్తా. ఆ ఒక్క అవకాశం ఉంది. రోజుకి 200 హోమం టికెట్లు విడుదల చేస్తారు. ఈ లెక్కన చూస్తే కేవలము 200 మందికే ప్రతిరోజు కూడా మీకు అవకాశం ఉన్నది. దయచేసి ఈ విషయం మీరు గమనించగలరు. అలాగే రూములు కూడా ఫిబ్రవరి వరకు లభించని వాళ్ళు దయచేసి తిరుమల కొండపైకి వెళ్ళి ఆధార్ కార్డుతో ఆఫ్లైన్ ద్వారా సిఆర్ఓ ఆఫీస్లో ఉదయం 5 నుంచి 7, 8 గంటల లోపల ట్రై చేస్తే తప్పకుండా మొదటి వచ్చిన 2,000 మందికి, మొదటి రిజిస్ట్రేషన్ చేసిన 2,000 మందికి రూములు వస్తాయి. అక్కడ కూడా మీరు రాలేదే అనుకోండి, తిరుమల కొండపైన PAC 1, 2, 3, 5 అని 4 రకాల లాకర్స్ ఉన్నాయి. అక్కడ కూడా మీరు లగేజ్ పెట్టుకొని ఫ్రెష్ అప్ అయ్యి మీరు దర్శనం చేసుకోవచ్చు. ఇక ప్రస్తుతానికైతే అన్ని రకాల దర్శనాలు జరుగుతున్నాయి. శ్రీవాణి బ్రేక్ దర్శన టికెట్లు ఆఫ్లైన్ ద్వారా తిరుమల కొండపైన ఎయిర్పోర్ట్లో కూడా మీకు టోకెన్లు ఇస్తున్నారు. అలాగే NRI దర్శనాలు, మిలిటరీ, డిఫెన్స్, సంవత్సరం లోపల చంటి పిల్లల దర్శనాలు, వయోవృద్ధులు, వికలాంగుల దర్శనాలు అన్ని యథావిధిగా హ్యాపీగా జరుగుతున్నాయి. డిసెంబర్ 28 వరకు ఇవన్నీ జరుగుతాయి. ఆ తర్వాత వైకుంఠ ఏకాదశి సంబరాలు ఉన్నాయి కాబట్టి అప్పుడు మీకు 10 రోజులు రద్దు చేస్తారు తప్ప ముందుగా అయితే ఏవి రద్దు చేయరు. అలాగే కొత్త సంవత్సరం జనవరిలో రథసప్తమి కూడా ఉంది. దానికి సంబంధించి కూడా దర్శన టికెట్లు మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోలేకపోయినా ఏమైనా డౌట్లు ఉంటే కమెంట్ సెక్షన్లో నన్ను అడగండి. ఇక జనవరి 2 నుంచి 8 వరకు సంబంధించి 300 రూపాయల వైకుంఠ ఏకాదశి దర్శన టికెట్లు డిసెంబర్ 5 మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తారు. బుక్ చేసుకోండి. దీనికి సంబంధించి కూడా ఒక డెమో వీడియో రేపు కానీ ఎల్లుండి కానీ నేను పోస్ట్ చేస్తాను, చూసి బుక్ చేసుకోండి. ఏమాత్రం ఆందోళన పడొద్దు. ప్రస్తుతం అయితే టికెట్లు బుకింగ్ అనేది ఒకటి జరుగుతోంది మనకు టీటీడీకి సంబంధించి. అలాగే దర్శన టికెట్ లేని వాళ్ళు హ్యాపీగా వచ్చి దర్శనం చేసుకోండి. ఏమాత్రం టెన్షన్ పడొద్దు. ఆన్లైన్లో దర్శన టికెట్లు ఉన్నవారు మాత్రమే వైకుంఠ ఏకాదశి టైంలో మీరు దర్శనం చేసుకోగలరు. అలాగే జనవరి 2 నుంచి 8 వరకు ఏ టోకెన్లు లేకపోయినా కానీ మీరు హ్యాపీగా డైరెక్ట్గా వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోకి వెళ్ళి ఉచిత దర్శనం చేసుకోవచ్చు. ఓకేనా? ఈ వీడియోలో నిన్న ఎంతమంది స్వామివారిని దర్శనం చేసుకున్నారు, ఎంతమంది తలనీలాలు ఇచ్చారో మీకు చెప్తాను, ఒకసారి చూడండి. ఓకేనా? నిన్న స్వామివారిని 59,548 మంది దర్శనం చేసుకున్నారు. 25,781 మంది తలనీలాలు ఇవ్వడం జరిగింది. స్వామివారి హుండీ కానుకలు 4.54 కోట్లు. ప్రస్తుతము ఈరోజు 30 కంపార్ట్మెంట్లలో భక్తులు అయితే వేచి ఉన్నారండి. అలాగే స్వామివారికి ఈరోజు మీకు దర్శన టికెట్ కనుక ఉన్నట్లయితే 300 500 మీకు దర్శన సమయం అనేది కనీసం 4 నుంచి 5 గంటలు పట్టే అవకాశం ఉన్నది.
ఉచిత సర్వదర్శనం టోకెన్లు, శ్రీవారి నడక మార్గం టోకెన్లు తీసుకున్న వాళ్లకు 5 నుంచి 6 గంటలు దర్శన సమయం పట్టే అవకాశం ఉన్నది. అలాగే ఎటువంటి టోకెన్ లేకుండా తిరుమల కొండపైన వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో కనుక మీరు వెళ్ళి దర్శనం చేసుకున్నట్లయితే మీకు దర్శనం అనేది కనీసము 15 నుంచి 20 గంటలు పట్టే అవకాశం ఉన్నది. ప్రస్తుతానికైతే భక్తుల రద్దీ అనేది చాలా తక్కువగా ఉంది. ఏమాత్రం మీరు కంగారు పడవద్దు. ఇక చివరిగా ఈ వైకుంఠ ఏకాదశి 3 రోజులు కూడా లక్ ఉంటేనే మనకు దర్శనం అయితే కలుగుతుంది. ఎందుకు అంటే ఇది ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ సేవలు కదండి. మరి అదృష్టవంతులు మాత్రమే ఈ 3 రోజులు కూడా స్వామివారిని దర్శనం చేసుకుంటారు. కాబట్టి మీరందరూ కూడా రిజిస్టర్ చేసుకోండి. నేను మీరు అడిగిన ప్రతి ప్రశ్నకు కూడా సమాధానం నిన్నటి వీడియోలో చెప్పడం జరిగింది. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్లో అడగగలరు. 12 సంవత్సరాల లోపల పిల్లలు మీరు రిజిస్టర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అలాగే ప్రతి ఒక్కరూ ఆధార్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ రిజిస్టర్ చేసుకోండి. టికెట్ ఉన్నా లేకపోయినా, ఏ టికెట్ ఉన్నా మీరందరూ కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు. అలాగే ఈ 3 రోజులు మీకు గనక దర్శన్ టోకెన్లు దొరకకపోతే, లక్కీ డిప్లో సెలెక్ట్ అవ్వకపోతే మీరు జనవరి 2 నుంచి 8 వరకు 300 రూపాయల దర్శన్ టికెట్లు ఆన్లైన్లో అయితే బుక్ చేసుకోవచ్చు. అలాగే కొంతమంది భక్తులు అడిగారు కదా, మాకు లక్కీ డిప్లో సెలెక్ట్ అయితే తిరిగి మరలా మేము 300 రూపాయల దర్శన్ టికెట్ బుక్ చేసుకోవచ్చా అని. తప్పకుండా బుక్ చేసుకోవచ్చండి. అది వేరు ఇది వేరు, రెండు వేరే స్టైల్ కాబట్టి బుకింగ్ ప్యాటర్న్ అనేది 2 సార్లు కూడా మీరు బుక్ చేసుకోవచ్చు. ఎటువంటి ఇబ్బంది అయితే ఏమీ లేదు. కానీ మొదటి 3 రోజులు మటుకు లక్ ఉన్న వాళ్ళు మాత్రమే దర్శనం చేసుకోగలరు. దానికి ముఖ్య కారణము కేవలం ఆన్లైన్లో మాత్రమే దర్శన టోకెన్లు ఇస్తారు. ఆఫ్లైన్లో మీకు ఎటువంటి దర్శన టోకెన్లు మొదటి 3 రోజులు ఇవ్వరు. కేవలము జనవరి 2 నుంచి 8 వరకు ఎవరైనా కానీ ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకోలేకపోతే ఆఫ్లైన్లో మీరు డైరెక్ట్గా తిరుమల కొండ చేరుకొని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి ఉచిత దర్శనం అయితే చేసుకోవచ్చు. కాబట్టి మొదటి 3 రోజులు లక్ ఉన్న వాళ్ళు మాత్రమే నిజంగానే దర్శనం చేసుకుంటారు. దయచేసి ఈ విషయం కాబట్టి మీరు బుకింగ్ చేసేటప్పుడు ఖచ్చితంగా 3 రోజులకి బుకింగ్ చేయండి. డిసెంబర్ 30, 31, జనవరి 1 3 రోజులకి బుకింగ్ చేసిన వారికి మాత్రమే మీకు బుక్ అయ్యే అవకాశము ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అదృష్టవంతులు మాత్రమే సెలెక్ట్ అవుతారు. కాబట్టి ఆ అదృష్టాన్ని 3 రోజులు పరీక్షించుకోవాలి తప్ప ఒక రోజుతో అవగొట్టుకోకూడదు. కాబట్టి ఈ అదృష్టాన్ని మీరందరూ కూడా వినియోగించుకుంటారని ఆశిస్తూ బుకింగ్ కోసము మనం కామెంట్ సెక్షన్లో వీడియో నేను ఇస్తాను. దయచేసి ఆ వీడియో చూడండి. ఏమైనా డౌట్లు ఉంటే నన్ను అడగగలరు. మరి నేను ఈ వీడియో సెలవు తీసుకుంటాను. మన ఛానల్ వాట్సాప్, టెలిగ్రామ్, ఆరతి ఛానల్ యొక్క లింక్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను. అక్కడ జాయిన్ అయ్యి అన్ని తిరుమల అప్డేట్స్ మీరు లైవ్గా తెలుసుకోగలరు. మరి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ధన్యవాదాలు.